ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ విషయంలో ఒక చర్చ మొదలైంది. ఐపీఎల్లో ఆడటం వల్లే అతను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 2 ఇన్నింగ్స్లలో కేవలం ఒక్కో వికెట్ మాత్రమే తీశాడు. ఒక టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్ గా పేరున్న హేజిల్వుడ్ కీలకమైన WTC ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి హేజిల్వుడ్ ఫిట్నెస్ సమస్యలతో కొద్ది కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. WTC ఫైనల్ కు ముందు కూడా అతని ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఫైనల్లో ఆడేందుకు అతను ఫిట్ గా ఉన్నాడని భావించి జట్టులో చేర్చారు. కానీ ఆ మ్యాచ్ లో అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితే చాలా మంది క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఈ ప్రదర్శనకు ఐపీఎల్ ను ఒక కారణంగా చూపిస్తున్నారు. WTC ఫైనల్ కు ముందు హేజిల్వుడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో ఆడాడు. WTCలో ఆడే ఆసీస్, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ చాలా మంది ఐపీఎల్ లీగ్ స్టేజ్ తర్వాత వెళ్లిపోగా హేజిల్వుడ్ మాత్రం ఫైనల్ మ్యాచ్ వరకు ఉన్నాడు. దాంతో ఐపీఎల్ నుండి నేరుగా టెస్ట్ ఫార్మాట్ కు మారడం వల్ల హేజిల్వుడ్ కు తగినంత విశ్రాంతి దొరకలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. T20 ఫార్మాట్ నుండి టెస్ట్ ఫార్మాట్ కు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఈ క్రమంలో హేజిల్వుడ్ తన లయను కోల్పోయాడని, అలాగే అతని శరీరం పూర్తిగా కోలుకోలేదని కొందరు వాదిస్తున్నారు.